వెల్కమ్ టు TJ24 టీవీ. నేను స్మలత. తప్పుడు విమర్శలు చేస్తూ తిరుగుతున్న కడియం శ్రీహరి, నిన్ను ప్రజలు మర్చిపోయారు, నీ మార్క్ ఏందో చూపించమని సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. స్టేషన్ గడుపు నియోజకవర్గం చిల్పూర్గుట్ట మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పత్రికా సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచ ప్రగతికి కార్మికుల శక్తి యుక్తికి ద్రోహత పడిందని, కార్మిక లోకానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ రాజన్న మాట్లాడుతూ, గత కొన్ని రోజుల నుండి కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు గ్రామాలలో చక్కర్లు కొడుతున్న కడియం శ్రీహరి, ఆరిపోయే దీపముకు వెలువెక్కువ అన్నట్లు ఎండిన విస్తరి ఎగిరెగిరి పడుతున్నట్టు తన వ్యవహార శైలి ఉందని, 17 సంవత్సరాల నుండి నియోజకవర్గం కడియం శ్రీహరిని మర్చిపోయిందని ఎద్దేవా చేశారు. వెలితి కుండ ఎగిరెగిరి పడుతున్నట్టు కడియం శ్రీహరి ప్రవర్తన ఉందని, దమ్ముంటే నీకు విలువ ఉంటే రాజీనామా చెయ్యి అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన సర్వేలో అభివృద్ధి పదంలో గణపూర్ నియోజకవర్గం 4వ స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదని అనటం అవివేకమన్నారు. 6 పథకాలలో ఏ ఒక్క పథకాన్ని చిన్న గ్రామాల్లో కూడా అమలు చేయలేదని, ఏ గ్రామానికైనా వెళ్లి పరిశీలించడానికి నేను సిద్ధం, నీవు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు పిట్ట కథలు చెబుతున్న కడియం శ్రీహరి విమర్శలు చేయడం సరైంది కాదంటూ, అబద్ధాల కోరు కడియం శ్రీహరికి ఇదే నా సవాల్ అంటూ ఖబర్దారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రగతికి కారణభూతులైన కార్మిక లోకానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్య నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాం. గత కొన్ని రోజుల నుండి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు, ఆరిపోయే దీపము బాగా ఎలుగుతుందన్నట్టు, ఎండిన విస్తరి ఎగిరెగిరి పడుతుందన్నట్టు, లేదా గత 15 సంవత్సరాల నుండి కడియం శ్రీహరిని గణపురం నియోజకవర్గం మర్చిపోయింది. నియోజకవర్గం ఉంటే ఎలితి కుండ లెక్క ఎగిరెగిరి పడుతున్నాడు కడియం శ్రీహరి. ఏ రంగం చూసినా కూడా గణపురము అభివృద్ధి సంక్షేమంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి గారు చేసిన సర్వేలో 4వ స్థానం. ముందుగా మనము చిల్పూర్గుట్ట దేవస్థానం దగ్గరలో మనము ఈ సమావేశం ఏర్పాటు చేసాం, అమలు చేస్తామని చెప్పేసి, స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ఇన్ ఏ మండల్, అంటే ప్రతి మండలంలో ఒక చిన్న గ్రామ పంచాయతీ, గార్లగడ్డ తండా ఒక చిన్న గ్రామ పంచాయతీ, క్యాతంపల్లి ధర్మశాల ఒక చిన్న గ్రామ పంచాయతీ, అదేవిధంగా వేలేరులో శాలపల్లి అని ఒక చిన్న గ్రామ పంచాయతీ, జఫర్గఢ్లో శంకర్ తండా అని చెప్పేసి ఒక చిన్న గ్రామ పంచాయతీ, గన్పూర్లో తనేదార్పల్లి అని ఒక చిన్న గ్రామ పంచాయతీ, కన్యాపల్లి రంగనపల్లిలో చిన్న గ్రామ పంచాయతీ, అదేవిధంగా కొత్తపల్లి అనేది లింగాలగంపూర్లో చిన్న గ్రామ పంచాయతీ. సరే, ఆ చిన్న గ్రామ పంచాయతీనా ఇప్పటి వరకు మీరిచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఒకటి అందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పారు, అర్హులైన వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇందిరా ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలు ఇస్తామన్నారు, అదేవిధంగా రైతు భరోసా ఇస్తానన్నారు, రైతు రుణమాఫీ ఆ ఊళ్ళో పూర్తిగా చేస్తారన్నారు. ఛాలెంజ్ కడియం శ్రీహరి, ఏ ఊరికి పోదామో నువ్వు నేను ఇద్దరమే పోదాము, పోలీసులు అవసరం లేదు, ఓన్లీ ప్రెస్ మిత్రుల సహకారంతో వారి పర్యవేక్షణలో 7 మండలాల్లో 7 గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా ఈ 7 పథకాలు అమలులోకి వచ్చాయా? అక్కడో ఇక్కడో ఇంద్రమ్మ ఇళ్ళ పేరు మీద ముగ్గు పోస్తే అది నీ కార్యకర్తలకే ఇచ్చినట్టు ప్రజలందరూ కూడా లేదా ఇల్లు లేని నిరుపేదలు గగ్గోలు పెడుతున్నారు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.